మూవీస్‌లో మనం విలన్ హీరోయిన్‌ని హీరో దగ్గర కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవటం మనం జనరల్‌గా మూవీస్‌లో చూస్తూ ఉంటాం. అయితే రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఒక పర్సన్ సైకోలాగా మారి తన 10 మంది ఫ్రెండ్స్‌తో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయించి బలవంతంగా ఒక ఎడారి మధ్యలోకి తీసుకెళ్ళి చాలా రాక్షసంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ అమ్మాయి గట్టిగా అరుస్తుంది. కాపాడండి, కాపాడండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అయినా కూడా ఎడారి మధ్యలో తను మధ్యలో ఒక గెడ్డేసి దానికి మంట పెట్టి చుట్టూ 7 సార్లు తిరిగి మనకింక పెళ్ళైపోయింది అన్నట్లుగా చాలా రాక్షసత్వంగా తను బిహేవ్ చేస్తున్నాడు. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఇద్దరికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అనేది జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయి ఇతన్ని పెళ్లి చేసుకోవడం కుదరలేదు. వేరే వాళ్ళతో మ్యాచ్ అనేది ఫిక్స్ అయింది. సో ఇంక ఇతను కోపం మీద ఊగిపోయి తనకి పెళ్లి జరుగుతున్న 10 రోజులకు ముందు తన 10 మంది ఫ్రెండ్స్తో కలిసి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయించి ఇలా ఎడారి మధ్యలో చాలా రాక్షసత్వంగా పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే సంఘటన జరిగిన తర్వాత అమ్మాయి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా 2 రోజుల వరకు పోలీసులు ఆ కంప్లైంట్ని కూడా తీసుకోలేదు. అయితే తర్వాత మేము సూసైడ్ చేసుకుంటామని అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు బెదిరించిన తర్వాత 2 రోజుల తర్వాత పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అలాగే 2 రోజుల తర్వాత ఈ నిందితులు ఇతను అలాగే ఇతనితో పాటు ఉన్న 10 మంది ఫ్రెండ్స్ని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. సో ఇది ఇతను చేసిన ఇలా క్రూరంగా బిహేవ్ చేసి అమ్మాయిని ఇలా కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవడం జరిగింది ఎడారి మధ్యలో.